నారాయణ తత్వాన్ని గ్రామ గ్రామాన వినిపిస్తారు. మాధవుణ్ణి కొలుస్తూనే సంఘ సేవలో బిజీగా ఉంటారు. సామాన్యునికి అర్థమయ్యేలా సంకీర్తనలు ఆలపిస్తారు. ఈ ప్రపంచానికి చేతివృత్తి కళాకారులు అలాగే రైతులే హీరోలంటారు. పరిచయమే ప్రత్యేకంగా అక్కర్లేని సుమధుర ఆధ్యాత్మిక గాయని అమ్మ కొండవీటి జ్యోతిర్మయ్య గారు ఇవాల్టి మన గెస్ట్. ఉగాది పండుగ సందర్భంగా వారితో ముచ్చటిద్దాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి, ఎట్లున్నారు? బాగున్నా తల్లి. ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. అట్లాగే పల్లవి టీవీ వీక్షకులందరికీ కూడా విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ ఉగాది విశిష్టతని మీ మాటల్లో చెప్పమంటే ఎట్లా చెప్తారు? విశ్వావసు అంటేనే ఇది విశ్వానికి సంబంధించింది అని. అంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ అనేక నామరూపాల్లో వ్యక్తం అవుతూ ఉన్నాడు. ఈయన్ని సేవించడం ఎలా అనేది మనకు ఈ సంవత్సరం సంపూర్ణంగా తెలియచేస్తుంది. ఎందుకనంటే ఈ సంవత్సరానికి అధిష్టాన దేవత సూర్యుడు. సూర్యుడు మనందరికీ కూడా చక్కదైనటువంటి కాన్షియస్కి సంబంధించిన, అంటే శుద్ధ చైతన్య తత్వాన్ని ప్రతీకగా సూర్యుడిని మనం ఆరాధన చేస్తాం. ఈయన మనందరికీ ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంతేకాకుండా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలనేటువంటి తత్వాన్ని కూడా చాలా చక్కగా నిరంతరం చెప్తాడు. అది సూర్య ఆరాధకులకు బాగా తెలుసు. నేను కూడా ఆరాధనే చేస్తాను కనుక. ఈ విశ్వావసునామ సంవత్సరం మనందరికీ ఏం చేస్తుంది అని అంటే, ఒక వ్యాప్తి చెందవలసినటువంటి ప్రేమ, దయ, కరుణ ఇత్యాదులన్నిటినీ కూడా చక్కగా నేర్పుతుంది. ఒక్కో సంవత్సరం ఒక్కొక్కటి నేర్పించి వెళ్తుంది. కానీ అది గమనించే వాళ్ళకి తెలుస్తుంది, గమనించిన వాళ్ళకి తెలియదు. అంతే తేడా. అంటే మరి వాళ్ళందరికీ ఎట్లా అనంటే టైం రావాల్సిందే, మనం ఏం చేయలేం. ఈ సంవత్సరం మనందరికీ కూడా పంటలు కొంచెం పంట తక్కువ పండినా కూడా పంటకి కావలసినటువంటి డిమాండ్, అట్లాగే పంటకి తగినటువంటి కాస్ట్ కూడా ఎక్కువగా వస్తుంది, పెరుగుతుంది. ఎక్కువ రైతు గురించి చెప్తాను కాబట్టి ఫస్ట్ అది చెప్తున్నాను. రైతులు ఏమి చీకు చింత పడాల్సిన అవసరం లేదు. పంట తక్కువ పండినా కూడా చాలా డిమాండ్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ధనం కూడా బాగా పలుకుతుంది, రేటు కూడా మంచిగా వస్తుంది పంటకి. ఇక మిగతా వాళ్ళందరికీ కూడా చక్కగా ఉంటుంది, ఏమీ ఇబ్బంది పడక్కర్లా, భయపడవద్దు. కొంతమంది భయపడుతూ ఉన్నారని చెప్తున్నారు. ఏం భయపడాల్సిన పని లేదు. ఎక్కువగా భగవద్ ఆరాధన చేస్తూ ఉండండి. ఎక్కువ నామస్మరణ చేయటము, సంకీర్తన పాడుకోవడం, నామం చెప్పుకోవటం, మీకు తెలిసినటువంటి స్తోత్రాలు చెప్పుకోవటం, వేద పారాయణాన్ని వినడం, సత్సంగ్ చేయటం, అట్లాగే చేస్తూ ఉంటే ఎక్కువగా ఉండేటువంటి ప్రభావం, అంటే గ్రహ ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు అది చక్కగా దాని అంతటదే చక్కగా వెళ్ళిపోతుంది. సూర్యుడుకి సంబంధించినటువంటి సంవత్సరం కనుక మనకు ఇంకా గొప్పదైనటువంటి, అంటే ఎలాంటి మెలకువ తత్వంతో ఉండాలో దాన్ని ఉంచుతుంది. అందుకే చెప్పాను ఇది విశ్వావసునామ సంవత్సరం. అంటే విశ్వానికి సంబంధించిన, ఇట్ ఈస్ అ కాస్మిక్ లైట్ విచ్ విల్ అవేకన్ ఎవ్రీ ఇండివిజువల్. ఆ దిశగా మనం మన సాధన ఉంచుకునేలాగా, అంటే ఎక్కువ ఈర్ష్యలు, ద్వేషాలు అంటే ఇలాంటివి లేకుండా ఉండాలనేటువంటి తాపత్రయాన్ని పెడుతూ ఉంటే తప్పకుండా అది పోయి ఏది ఉండాలో అది ఉంటుంది. అప్పుడు మనకి ఈ సంవత్సరం అంతా చేసినటువంటి సాధన, మనకి ఇచ్చినటువంటి ఫలాలు మనమే అనుభవిస్తాం. కాబట్టి ఈ సంవత్సరం విశ్వావసు అనే నామం పెట్టుకోవడము, అట్లాగే విశిష్టంగా దీన్ని చెప్పుకోవడం ఏమిటంటే, అంతా వ్యాపించి ఉన్న నారాయణుడు కాకుండా వ్యాపించిందే నారాయణుడు అనేటువంటి భావాన్ని ప్రతి ఒక్కరికి కలగజేసేటువంటి సంవత్సరం. చాలా పుణ్యదాయకమైనటువంటి సంవత్సరం, శుభదాయకమైన సంవత్సరం, విజయాన్ని ఇచ్చే సంవత్సరం. ఈ సంవత్సరానికి సంబంధించి రైతులకు, ముఖ్యంగా సాధారణ ప్రజల దగ్గర నుంచి అందరికీ ఒక శుభప్రదమైన వార్త బాగుంటుంది అనే ఒక చాలా బాగుంటుంది. నిజంగా శుభాకాంక్షలు చెప్పినంత మనస్ఫూర్తిగా ఉంది వింటుంటే. ఉగాది పచ్చడిలోని షడ్రుచులను మనిషి జీవనానికి అన్వయించి చెప్పమంటే ఎట్లా చెప్తారు? అంతే కదా. ఇప్పుడు మనం మన రుచుల్లో అన్ని రుచుల్ని కలుపుకుంటున్నాం. ఎందుకని? ఈ శరీరానికి కాస్తో కూస్తో ఆరోగ్యం చేకూరాలి అనేటువంటి సందర్భం. ఇది అందరికీ తెలిసినదే కాదనండల్లా. కానీ దాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలా, దాన్ని ఎలాగప్పుడు అలాంటి ఒక చేదైనటువంటి ఒక పరిస్థితి మనకి వచ్చింది, ఒక విపత్కరమైన స్థితి వచ్చింది. అప్పుడు ఎలా నుంచోవటం, ఎలా దాన్ని ఎదుర్కోవటం అనంటే ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి
పాఠం చెప్తోంది, ఎప్పుడు నువ్వు యూనివర్స్తోనో లేకపోతే కాస్మిక్ లైట్తోనో కనెక్ట్ అయ్యి ఉండు అని. సో ఈ ఈ రుచులన్నీ కూడా దేని కొరకు అని అంటే, అమ్మ మ్యాటర్ ఈస్ యాజ్ డివైన్ ఓకే. యాజ్ స్పిరిట్. ఓకే. మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? వస్తువు భౌతికమైనటువంటి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే వచ్చింది, కాస్మిక్ లైట్ నుంచే వచ్చింది. ఇది ఎలా ఉన్నది? పదార్థ రూపంలో ఉంది. ఈ పదార్థం ఎంత పవిత్రమైనదో చెప్పేదే ఈ ఉగాది. పదార్థము కూడా ఎంత విశేషమైనది, ఎంత పవిత్రమైనదో దాన్ని జాగ్రత్తగా పరిశీలన చెయ్యండి మానవుడికి ఇచ్చినటువంటి వివేకం ద్వారా అని చెప్పాడు. మానవుడు ఏం చేస్తాడు? అంత దూరం పోడు. ఇది ఆరోగ్యం కదా, తిందాం అనుకుంటాడు. మంచిదే, కానీ ప్రతి వస్తువులోనూ కూడా దాని తాలూకు ఆరోగ్యానికి సంబంధించిన శరీరానికి ఇచ్చేటువంటి సమతుల్యాన్ని, శరీరానికి కావలసిన పోషకాలని ఇవ్వడం ద్వారా కదా మనం ఇంత బాగున్నాము. మామూలుగా మనం ఏమనుకుంటున్నాం, అది తినడం వల్ల మనం బాగున్నాం. కాదు, అదే మనల్ని తింటోంది కనుక బాగున్నాం. ఇది చాలా మందికి తెలియదు. వేదం అదే చెప్తుంది. అన్నం నువ్వు తింటే ఎదగడల్లా, అన్నం నిన్ను తింటోంది కాబట్టి ఎదుగుతున్నావు. కాబట్టి మనకి ఎందుకు ఈ పండుగ అంటే, అందరూ షడ్రుచులు, 6 రుచులు అన్ని ఎలాగా మనకి జీవితంలో ఎలాగా అన్ని పరిస్థితులు వస్తాయి అట్లా. అది అంతా రైటే స్వామి. వాట్ నెక్స్ట్? ఏమిటి తర్వాత తెలుసుకున్నావు నువ్వు? తెలుసుకోవటల్లా. పండగ చేసుకుంటున్నాం, పప్పలు వండుకుంటున్నాం, తినట్టున్నాం, పచ్చడి తింటున్నాం, భలే బాగుందంటున్నాం. నో, ఇక్కడితో ఆగిపోతే పండగల యొక్క పరమార్థం అర్థం కాదు. ఇది కాదు. దీనికంటే ఏదో మనం ఇంకా లోపలికి గ్రహించవలసినది ఏదో ఉంది. యూనిట్ టు కాంప్రిహెండ్ ఇట్. దాన్ని, ఆ గ్రహణ శక్తిని పెంచగలిగేటువంటి సత్తువు నా పచ్చడి ఇస్తుంది. నువ్వు శరీరాన్ని మంచిగా ఆరోగ్యంగా ఉంచుకో. ఎందుకు ఉంచుకోవాలి? ఆ కాస్మిక్ లైట్ని తెలుసుకోవటం కోసం. ఊరకే ఇక్కడ బతికేసేసి చచ్చిపోవడం కోసం కాదు. కొంచెం గట్టిగా మాట్లాడితే ఏమనుకోమాకండి. అంటే కొంచెం హార్ష్గా ఉండొచ్చు కొన్ని మాటలు, మరంతే. మానవుడు ఎలా జీవిస్తున్నాడు అని అంటే, అప్పటికొస్తే చాలు తినేద్దాం బతికేద్దాం అని కాదు. ఎందుకు బ్రతుకుతున్నాం? అమ్మ, జీవించటం వేరమ్మా, బ్రతకటం వేరమ్మా. అందరూ బ్రతుకుతున్నారు. జీవించటం అనే చెప్పేదే ఈ ఉగాది తాలూకు పచ్చడిలో ఉన్నటువంటి రుచులు ఇత్యాదులన్నీ. మానవుడికి చాలా సంకుచితమైన మనస్సు, దాన్ని విశ్వ మనస్సుగా చెయ్యాలి. అందుకే ఇది విశ్వావసు. ఊరికని పేర్లు రావు సంవత్సరాలకు. ఏదో ఒక దిక్కు నుంచి మంచి మాట వినగా వాడికి ఎక్కడైనా ఆ ఉద్బోధ వస్తుందేమో అని పరమాత్మకు చాలా ఇష్టం. ఎందుకనంటే ఆయన రూపొందించుకున్నవాడు వీడు. మరి వాళ్ళలాగా అవ్వకుండా ఎట్లా? ఎంతకాలం ఈ జన్మలు తీసుకుంటూ ఉంటాడు? ఎన్ని జన్మలు తింటాడు? ఎన్ని జన్మలు పిల్లలుగా అంటాడు? అవునండి, ఎన్ని జన్మలు చేస్తాడు ఈ పనులన్నీ? ఇది కాదని తెలియాలి. అని తెలియటమే ప్రతి పండుగ యొక్క పరమార్థం. ప్రతిరోజు పండగ అవ్వాలి, అంతేగాని ఉగాది రోజు పండగ అంటే ఎట్లా? ఇప్పుడు నన్ను మీరు అంటారు, అమ్మా మీరు పూజ ప్రతిరోజు మీ పూజ ఎలా చేస్తారు, పండగలో ఏ విశేషంగా చేస్తారని అడిగారు అనుకోండి. నేనేం విశేషంగా చెయ్యను. రోజు ఎట్లా చేస్తానో ఉగాది రోజు అట్లాగే చేస్తాను. అలాంటి స్పిరిట్ అందించిందే పండగ. మనం ఏమనుకున్నాము, ఆ రోజు మాత్రమే ఇట్లా చెయ్యాలా, ఆ రోజు మాత్రమే ఇట్లా కాదు. ఆ రోజు నుంచి నువ్వు అట్లా ఉండని చెప్పటం. ఆ రోజు నుంచి నువ్వు అట్లా ఉంటే మెల్లగా నీ యొక్క పరిణామ దశ బెటర్ అవుతుంది. ఎవల్యూషన్ డిగ్రీ బెటర్ అవ్వాలి కదా, లేకపోతే జన్మ అయిపోతుంది. మళ్ళీ ఇంకా ఎన్నో జన్మలు పోతూనే ఉంటాయి. అందుకని కాదు అని చెప్పటం ఈ సంవత్సరం యొక్క ఉద్దేశమే కాకుండా, షడ్రుచుల యొక్క ఉద్దేశమే కాకుండా, ఒక్కొక్క రుచికి ఒక్కొక్క భావాన్ని చెప్తూ ఉంటారు. ఈ పచ్చడిలో కొంచెం ఎక్కువ తీపి కలిపేస్తే మొత్తం సంవత్సరం అంతా తీయగా ఉంటుంది, మధురంగా. కరెక్టే, సెంటిమెంట్స్ ఉంటాయి. అలా ఉండకూడదు. అన్నిటినీ సమపాళ్ళుగా కలుపుకోండి మీ పచ్చడిలో. ఏది ఎక్కువ వద్దు, ఏది తక్కువ వద్దు. ఎందుకు కావాలా? డబ్బు ఎక్కువ వచ్చింది అనుకోండి, ఎంత టెన్షన్ తెలుసా? లేకపోతే ఎంత బాధో తెలుసా? ఎప్పటికప్పుడు ఎంత వస్తే అంత చక్కగా ఖర్చు పెట్టుకుని హాయిగా బ్రతికి అందులో చచ్చిపోవడం బాగుంటుంది. ఆ సమతుల్యం లేకపోవడం వల్ల ఇన్ని అసమానతలు మనం ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల ప్రాబ్లమ్స్. ఎందుకని ఏ పండగైనా సరే మనకు సోషల్గా, ఎకనామికల్గా, కమ్యూనల్గా, స్పిరిచువల్గా బెటర్ కావాలి. అలా కాకుండా ఇంకా సంకుచితమైన భావంతో ఇంకా అంతే షడ్రుచులు, ఒక్కొక్క రుచి. ఏమిటి రుచి?
ఏం ఏం చేస్తావు ఏం దాంతో? చెప్తోంది? ఏం చెప్తుంది? నువ్వు ఏం వింటున్నావు? ఉమ్. అంతకుముందు సంవత్సరం కంటే ఈ ఉగాదికి నాలో ఏమన్నా కొన్ని మార్పులు ఉన్నాయా లేవా? యు యు హ్యావ్ టు హ్యావ్ సమ్ ఎఫర్మేషన్స్. ఉమ్. లేకపోతే బ్రతుకు బాగోదు, అవును. రొటీన్ గా ఉంటది. అబద్ధం చెప్పకూడదు, ఉమ్. చెప్పకు. ఎప్పుడు చెప్తావు అబద్ధం? నీ ప్రాణానికి వచ్చినప్పుడు చెప్పు, తప్పుగా. ఉమ్. అలా ఈర్ష్య ద్వేషం పడకూడదు. ఏదో ఒకటి అట్లా ఏదో ఒకటి దాన్ని సాధన చేయాలి కదా. ప్రతి సంవత్సరం ఇంకెలా వెళ్ళిపోతుందో ఉగాది పచ్చడి తినేస్తే. లెట్ us get the spirit out of the festival. ఈ సంవత్సరం ప్రముఖంగా ఆ విషయాన్ని చెప్తోంది. మాట ఆ పేరులో పేరులోనే పేరు అందుకని ద్వారానే స్ట్రెస్ చేయవలసి వస్తుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నామాన్ని మనకు తీసుకొస్తుంది కదా. ఒక్కొక్క నామము ఒక్కొక్క అర్థాన్ని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ ఒక్కొక్క నామాన్ని చెప్పుకుంటామే కానీ అది మళ్ళా జ్ఞాపకం ఉండదు. అందుకని ఏం చేయాలి? అది జ్ఞాపకం ఉండడానికి ఎక్కువ స్మరణ చేయాలి, అంటే సాధన చెయ్యాలి. ఏ సాధన? మీకు వచ్చినటువంటి ఏ సాధనైనా సరే అది మంచి సాధనే. మీరు ఏ యోగా లైన్లో ఉన్నా మంచిదే అది. దాన్ని మీరు సాధన చేయాలి, వదలకూడదు. గురువు పాదాలు అసలు వదలకూడదు. మీకు గురువు ఉంటే ఓకే, గురువు లేకపోతే పర్వాలేదు. ఎందుకంటే అవతరిస్తే గురువమ్మ, అవతరించకపోతే భగవాన్. భయపడద్దు. మాకు గురువు లేరే, మంత్రోపదేశం వీటితో ఏం పని లేదు. మీకు నచ్చిన నామం, మీ మనసుకి ఏది అట్రాక్ట్ చేస్తుందో, ఏది మనసుకు బాగా గురిగా అనిపిస్తుందో దాన్ని నిరంతరం నాలుక మీద అట్లా నడపండి. నాలుకతో బయటకు చెప్పి కొంతసేపు అయితే లోపల దాన్ని నడపండి. అది ఏ సాధన. అంతే. ప్రత్యేకంగా మనం కూర్చొని ఏం అక్కర్లేదు. కలియుగంలో కుదరవు అవన్నీ. మీ స్వధర్మం కంటే మించినటువంటి ధర్మమే లేదు. దాన్ని ఆచరిస్తూ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఏ పనులు చేసుకుంటున్నా నామాన్ని పెట్టండి. మీకు కావలసిన గైడెన్స్ అక్కడి నుంచి వస్తుంది. అందుకని విశ్వావసు ఏం చేస్తుంది? మనం ఇట్లా చేస్తుంటే అవును కదా, ఈ బాధ ఇంకొకళ్ళకి వచ్చినా అంతే కదా, ఈ అన్నం ఇప్పుడు నాకుంది లేకపోయినా అంతే కదా, నాకు నిద్ర లేదు, అట్లా నిద్ర లేకపోయినప్పుడు అయ్యయ్యో వాళ్ళెంత బాధపడుతున్నారు. పడుకో. మన డ్రైవర్ ఉంటాడమ్మా, కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తాడు, ఎంత తప్పది. అవును. నిద్ర లేకుండా అతను తూలుతూ ఉంటాడు. నిద్ర ఏమిటో మనకు తెలుసు. అవును. అతను పడుకోమని చెప్పాలి కదా. నీ అవసరం కోసం వాడిని ఊరికి రుద్దేస్తే వాడు ఎక్కడో చోట యాక్సిడెంట్ చేస్తాడు. వాడు మనలాంటి మనిషి. అది చూసుకుంటూ మనం గనక మనుషులుగా మనం దాన్ని చూస్తూ ఉండి ప్రయాణం చేయగలిగితే తప్పకుండా ప్రతి వ్యక్తిలోనూ మార్పు రావాలి. ఒకటి నేను కోరుకునేది ఏంటంటే అందరిలోనూ ఆ ప్రేమ, దయ, కరుణ బాగా రావాలి. ఇంకా